ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. నిన్న వీడియో చేయలేదు. సో, అందుకనే చాలా అప్డేట్స్ మిగిలిపోయినాయి. అండ్ ఈ వీడియోని మీకోసం కొంచెం ఎర్లీగా తీసుకొచ్చేసినాను. ఎందుకంటే నిన్న వీడియో చేయలేదు కాబట్టి. సో, ఈ వీడియోలో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. లైక్ మన రోమన్ రైన్స్ గురించి, సోలో సికోవా గురించి అండ్ ఏజే లీ గురించి నిజంగా మంచి మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో, వీడియోని మిస్ అవ్వకండి. సో, ఫస్ట్‌గా మనం ఏజే లీ గురించే మాట్లాడేద్దాం. సో, ఈ 'క్లాష్ ఇన్ పారిస్' అయిపోయినప్పటి నుండి 'ఏజెలీ' డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తది అని చాలా రూమర్స్ అయితే వచ్చినాయి. అండ్ మనకింకా అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ రూమర్స్ స్టార్ట్ అయినాయన్నమాట. 'ఏజెలీ' రిటర్న్ చేస్తది అని. అండ్ రీసెంట్‌గా మన డబ్ల్యూడబ్ల్యూఈ కూడా టీజ్ చేసింది. మన సీఎం పంక్ టీజ్ చేసిండు. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ టీజ్ చేసింది. అండ్ అంతే కాకుండా డబ్ల్యూడబ్ల్యూఈ షాప్ కూడా టీజ్ చేసిందన్నమాట. అంటే ఇప్పుడు 'ఏజెలీ' మర్చండైజ్ రెడీ అయినాయా అని ఈ క్వెషన్ అడిగినప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ షాప్ వాళ్ళు ఏమని రిప్లై ఇచ్చినారంటే, అంటే ఇప్పుడు ఏజెల్లీ రిటర్న్ కోసం మేమేం మర్చండైజ్ రెడీ చేయలేదు. కానీ మేము ఈ వెస్సెల్ పలూజా వరకైనా ఏజెల్లీ మర్చండైజ్‌ని రెడీ చేస్తామన్నట్టుగా డబ్ల్యూడబ్ల్యూఈ షాప్ వాళ్ళు రియాక్షన్ అయితే ఇచ్చినారన్నమాట. సో, ఇప్పుడు ఈ క్వెషన్ అడిగినప్పుడు ఏజెల్లీ మర్చండైజ్ రిలీజ్ చేసినారా? రెడీ చేసినారా? అని అడిగినప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ షాప్ వాళ్ళు అంటే మేము రెడీ చేస్తాం వెస్సెల్ పలూజా వరకు అని ఈ టైప్‌లో రియాక్షన్ ఇచ్చినారన్నమాట. సో, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ షాప్ వాళ్ళు గూడా టీజ్ అయితే జేసినారు. అండ్ మన సీఎం పంక్ రింగ్‌లో ఏజేలీని ఇమిటేట్ జేసిండన్నమాట. ఆ వీడియోని నేను ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టినాను. మీరొకసారి ఎళ్లి జూడండి. ఆ వీడియో జూస్తే మీకే అర్థమవుతది. మన ఏజేలీ ఎలా వస్తదో ఎంట్రన్స్. సో, ఆ టైప్‌లో మన సీఎం పంక్ ఇమిటేట్ జేసిండన్నమాట. ఇక్కడ సీఎం పంకు టీజ్ జేస్తుండు. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ టీజ్ జేస్తుంది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే, ఇగ ఏజెల్లీ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తదని అనుకుంటున్నారు. ఇగ ఆల్‌మోస్ట్ ఇగ 90% కన్ఫర్మ్ అయిపోయిందని జెప్పాలి. సో, ఇంత క్లియర్‌గా మన డబ్ల్యూడబ్ల్యూఈ టీజ్ చేస్తుందంటే, కంపల్సరీగా ఏజెల్లీ డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెడతదన్నమాట. రిటర్న్ చేస్తది. ఆఫ్టర్ 10 ఇయర్స్ తరువాత. సో, 10 ఇయర్స్ తర్వాత ఏజెల్లీ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేయబోతుంది. అండ్ సీఎం పంక్ గూడా అంతే 10 ఇయర్స్ తర్వాత సర్వైవర్ సీరీస్‌లో రిటర్న్ జేషిండు. అండ్ ఇప్పుడు మెయిన్ క్వెషన్ ఏందంటే ఈ స్మాక్ డౌన్‌లో వస్తదా? లేదంటే డైరెక్ట్‌గా వెస్సెల్ పాలూజాలో రిటర్న్ చేపిస్తారా? అనేది మెయిన్ క్వెషన్ అన్నమాట. అండ్ మీకోటి తెలుసా? ఈ స్మాక్ డౌన్ మొత్తం సోల్డ్ ఔట్ అయిపోయింది. సో, రీసెంట్ డేస్‌లో స్మాక్ డౌన్ ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. స్మాక్ డౌన్ అంత ఇంట్రెస్టింగ్‌గా లేదు. కానీ 2 రోజుల ముందే ఇప్పుడు స్మాక్ డౌన్ మొత్తం సోల్డ్ ఔట్ అయిపోయిందన్నమాట. సో, ఆ ఇంపాక్ట్ అనేది చాలా క్లియర్‌గా కనబడుతుంది. స్మాక్ డౌన్ పైన ఎవ్రి ఫ్యాన్ వెయిట్ చేసేది ఏజెలీ కోసం ఈ స్మాక్ డౌన్‌లో. సో, స్మాక్ డౌన్‌లో రిటర్న్ చేస్తది అని రూమర్స్ ఉన్నాయి. బట్ చెప్పలేం. మన ట్రిపుల్ హెచ్ మొత్తం డిఫరెంట్‌గా ప్లాన్స్ చేస్తుండు. మేబీ డైరెక్ట్‌గా వెస్సెల్ పాలూజాలోనే రిటర్న్ చేపించినా చేపించొచ్చు. లేదంటే స్మాక్ డౌన్‌లోనే రిటర్న్ చేపించొచ్చన్నమాట. సో, మిక్స్డ్ రూమర్స్ అయితే ఉన్నాయి. సో, ఆ రూమర్స్ గురించి మీకు చెప్పేసినాను. ఇప్పుడు మీరు చెప్పండి. ఏజెలీ ఎప్పుడొస్తే మంచిగుంటది? స్మాక్ డౌన్‌లో వస్తే మంచిగుంటదా? డైరెక్ట్‌గా వెస్సెల్ పాలూజాలోనే రిటర్న్ చేస్తే మంచిగుంటదా? మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో కంపల్సరీ మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 'ద బిగ్ బ్రాన్సన్ రీడ్' అండ్ 'బ్రాన్ బ్రేకర్' గురించి. మొన్న 'రా'లో వీళ్ళిద్దరూ జే ఉసో పైన భయంకరంగా అటాక్ చేయబోయిర్రు. అండ్ అదే టైంలో మన జిమ్మీ ఉసో వచ్చి కాపాడినాడు గదా! అండ్ ఇక్కడే 'రా' అయిపోయింది. కానీ 'రా' హాఫ్ ఎయిర్‌లో 'రా' అయిపోయిన తర్వాత మన బ్రాన్సన్ రీడ్ క్లియర్‌గా చెప్పేసిండన్నమాట. జిమ్మీ ఉసో ఇది నీకు అవసరం లేని బ్యాటిల్. నువ్వు ఇందులోకి రాకు అన్నట్టుగా మన బ్రాన్సన్ రీడ్ క్లియర్‌గా చెప్పేసిండు. నువ్వు మా మధ్యలోకి రావద్దు. ఇది నీ బిజినెస్ కాదని మన బ్రాన్సన్ రీడ్ చెప్పేసిండు. ఆయన దాని తర్వాత మన బ్రాన్సన్ రీడ్ ఏమన్నాడంటే, మేమిద్దరం నేను అండ్ బ్రాన్ బ్రేకర్ ఆ యూసోస్‌ని ఈజీగా బీట్ చేసేస్తాం. వాళ్ళిద్దరి పైన ఈజీగా అటాక్ చేసి విన్ అవ్వగలం అన్నట్టుగా మన బ్రాన్సన్ రీడ్ అయితే చెప్పిండన్నమాట. సో, దీని అర్థం ఏందంటే, ఈ వెస్సెల్ పలూజాలో మన ఊసోస్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ అండ్ బ్రాన్సన్ రీడ్ మధ్య ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అయితే ఇనిపిస్తున్నాయి. సో, ఇప్పుడు ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరగొచ్చంట వెస్సెల్ పలూజాలో. సో, చూద్దాం. అంటే ఇంకా చాలా తక్కువ టైమే ఉంది వెస్సెల్ పలూజా కోసం. అంటే 2 రా షోలొస్తాయి గావచ్చు. ఈ వెస్సెల్ పలూజా కన్నా ముందు. ఈ 2 రా షోలలో ఈ మ్యాచ్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయినా అవ్వచ్చన్నమాట. ఈ వెస్సెల్ పలూజాలో కొన్ని ప్రెడిక్ట్ చేసిన మ్యాచెసే జరగొచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే ఇనిపిస్తున్నాయి. అందులో మన మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ సీఎం పంక్, ఏజెలీ వర్సెస్ సెత్ అండ్ బెక్కీ మధ్య. అండ్ ఇప్పుడు యూసోస్ వర్సెస్ బ్రాన్ మ్యాచ్. అండ్ దాని తర్వాత మనకి కోడీ రోడ్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ అంతే కాకుండా మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ వర్సెస్ జాన్ సీనా మధ్య సింగిల్స్ మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ కూడా ఉన్నాయన్నమాట.
సో, ఈ మ్యాచ్ జరగొచ్చు అన్నట్టుగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ అంతే గాకుండా ఫస్ట్ టైమ్ రస్సెల్ పాలూజా ఒక కొత్త నెట్‌వర్క్ పైన రాబోతుంది గాబట్టి, ఈఎస్‌పీఎన్ పైన రాబోతుంది కాబట్టి, కొన్ని సర్‌ప్రైజ్‌లు గూడా ఉండొచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అండ్ ఈ సర్‌ప్రైజ్ రిటర్న్స్ ఉంటాయా? ఉండవా? అనేది మనం 100% చెప్పలేం. లాస్ట్ టైమ్ ఏం జరిగిందో మీ అందరికి తెలుసు. సో, దీన్ని పక్కన పెట్టేద్దాం. సో, షోనైతే బానే ఉంటది అన్నట్టుగా రూమర్స్ అయితే ఇనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 'ద ఫైనల్ బాస్' 'రాక్' గురించి. సో, 'రాక్' పైన ఇప్పుడు ఇది బ్యాడ్ న్యూస్ అనాలా? లేదంటే గుడ్ న్యూస్ అనాలా? ఇక మీరే చెప్పండి. సో, ఇప్పుడు మన 'రాక్' అంట టోటల్‌గా మూవీస్ పైన ఫోకస్ చేస్తాడంట. సో, మనకి ఇంతకుముందు 'రాక్' తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తాడని రూమర్స్ ఉండే. అంటే ఇప్పుడు ఈ 'రస్సెల్ పాలూజాలో' వస్తాడు అని రూమర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ 'రస్సెల్ పాలూజా' అనేది ఫస్ట్ టైమ్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ ఈఎస్‌పీఎన్ పైన వస్తున్నాయి కాబట్టి మన డబ్ల్యూడబ్ల్యూఈ ఎప్పుడైనా కొత్త ప్లాట్‌ఫార్మ్ పైన వచ్చినప్పుడు కంపల్సరీగా సర్‌ప్రైజ్‌గా 'రాక్' వస్తాడని ఇదొక స్పెక్యులేషన్ ఉండే. బట్ ఇప్పుడు మన 'రాక్' రాడని రూమర్స్ అయితే ఇనిపిస్తున్నాయన్నమాట. సో, అదెందుకంటే ఇప్పుడు మన 'రాక్' చాలా అంటే చాలా వెయిట్ లాస్ అయిండు. మీ అందరికి తెలుసు ఇంతకుముందు వీడియోలో చెప్పినాను. మన ఫైనల్ బాస్ 'రాక్' చాలా అంటే చాలా వెయిట్ లాస్ అయిండు. అది మూవీ కోసం. అండ్ ఇప్పుడు మన 'రాక్' మొత్తం మూవీస్ పైనే ఫోకస్ చేస్తాడు అని రూమర్స్ అయితే ఇనిపిస్తున్నాయి. సో, దీన్ని బట్టి చూస్తే 'రాక్' తొందరలో డబ్ల్యూడబ్ల్యూలో వచ్చే ఛాన్స్ లేదన్నట్టుగా అనిపిస్తుంది. బట్ నెవర్ సే నెవర్. అంటే ఇప్పుడు మూవీస్ పైన ఫోకస్ చేస్తాడు. ఇప్పుడు మన 'రాక్' ఏ మూవీ కోసమైతే వెయిట్ లాస్ అయ్యిండో, ఆ మూవీ కంప్లీట్ అయిన తర్వాత మేబీ రావచ్చు. సో, వచ్చే ఛాన్స్ అయితే ఉంటది. ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ 'రాక్‌ని' తీసుకురావాలని అనుకుంటే ఎంతసేపు? మన డబ్ల్యూడబ్ల్యూఈ తీసుకొస్తది. కానీ ప్లాన్స్ ఉన్నాయో లేవో మనకి ఇంకా క్లియర్‌గా తెలియదు. బట్ యాస్ ఆఫ్ నౌ మన 'రాక్' డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేయరు ఇప్పట్లో అని రూమర్స్ అయితే ఇనిపిస్తున్నాయన్నమాట. సో, ఇప్పుడు ఉన్నట్టుండి ఈ 'రస్సెల్ పాలూజా' ముందు ఎందుకు ఇటువంటి రూమర్స్ వస్తున్నాయి? సో, కావాలనే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇలా చేస్తుందా? 'రాక్' రాడని వెయిట్ లాస్ అయ్యిండు. ఇక 'రాక్' రాడు. అండ్ ఇలా ఫ్యాన్స్ అనుకునేటప్పుడు 'రాక్‌ని' రిటర్న్ చేపిస్తే సర్‌ప్రైజ్‌గా ఉంటదని మేబీ ఇలా ఏమైనా ప్లాన్స్ చేస్తుందా అనేది చూడాలన్నమాట. సో, మీకేమనిపిస్తుందో దీనిపైన కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన 'సోలో సికోవా' స్టోరీ గురించి. సో, మన 'సోలో సికోవా' ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీనైతే మెన్షన్ చేసిండన్నమాట. అదేందంటే 3 సంవత్సరాల క్రితం మన డబ్ల్యూడబ్ల్యూలో 'క్లాష్ ఆఫ్ ద క్యాసల్' ప్రీమియం లైవ్ ఈవెంట్ జరిగింది. ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో 'రోమన్ రీన్స్' వర్సెస్ 'డ్రూ మ్యాక్‌ఇంటైర్' మధ్య మ్యాచ్ జరిగుండే. ఈ మ్యాచ్‌లోనే మన 'సోలో సికోవా' డెబ్యూట్ చేసిండన్నమాట మెయిన్ రోస్టర్‌లో. మన 'రోమన్ రీన్స్‌కి' హెల్ప్ చేసిండు. ఆ మ్యాచ్‌లో మన 'రోమన్' విన్ అయ్యేట్టు 'సోలో సికోవా' హెల్ప్ చేస్తుండే. అండ్ ఆ ఫోటోని మెన్షన్ చేస్తూ మన 'సోలో సికోవా' ఏం రాసినాడంటే, నేను స్టార్టింగ్ నుండి నిజాయితీగానే ఉన్నాను అని మన 'సోలో సికోవా' ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేసిండన్నమాట. అండ్ ఇప్పుడు ఉన్నట్టుండి మన 'సోలో సికోవా' దీని గురించి ఎందుకు రాసిండు? అంటే ఇప్పుడు నిజాయితీ గురించి ఎందుకు మాట్లాడుతుండు 'సోలో సికోవా'? అండ్ నిజాయితీగానే ఉన్నాడు. యెస్, మన 'సోలో సికోవా' వన్స్ 'రోమన్ రీన్స్' రెస్సల్‌మేనియా 40లో ఆ ఛాంపియన్‌షిప్ లాస్ అయ్యేదాకా నిజాయితీగానే ఉన్నాడు. అండ్ దాని తర్వాత 'రోమన్ రీన్స్‌ని' ఎదిరించిండు. 'రోమన్ రీన్స్‌ని' ఎదిరించింది తన ఛాంపియన్‌షిప్‌ని లాస్ అయిన తర్వాత. దానికంటే ముందు నిజాయితీగానే ఉన్నాడు. ఇప్పుడు ఉన్నట్టుండి ఇదంతా మన 'సోలో సికోవా' ఎందుకు జెప్తుండు? సో, ఇదంతా ఎందుకు జెప్తుండంటే మేబీ మన 'సోలో సికోవా' 'రోమన్ రీన్స్‌కి' తొందరలోనే ఎక్నాలెడ్జ్ చేసినా చెయ్యొచ్చు. అండ్ ఇప్పుడు ఉన్నట్టుండి మన 'సోలో' ఎందుకు ఎక్నాలెడ్జ్ చేస్తాడు అంటే, సో, ఆల్రెడీ స్టోరీ లైన్ అంటే బిల్డ్ జేసినారు. ఇంతకు ముందే మన 'సోలో సికోవా' క్లియర్‌గా జెప్పిండు. ఈ ఉలఫాల మాల గనుక 'రోమన్ రీన్స్' సంపాదించుకుంటే మళ్ళీ నేను 'రోమన్ రీన్స్‌కి' ఎక్నాలెడ్జ్ చెయ్యాలి అని మన 'సోలో సికోవా' చెప్పిండు. బట్ అదక్కడికే కట్ చేసినారు. వన్స్ 'రోమన్' విన్ అయిన తర్వాత మన 'సోలో సికోవా' 'రోమన్ రీన్స్‌కి' ఎక్నాలెడ్జ్ చేయలేదన్నమాట. సో, మేబీ ఇప్పుడు ఆ స్టోరీని కంటిన్యూ చేస్తారు కావచ్చు అన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనకి చాలా డౌట్స్ రావచ్చు. అండ్ ఇన్ని రోజులుగా 'సోలో సికోవా' 'రోమన్ రీన్స్‌కి' ఎక్నాలెడ్జ్ చేయంది. ఇప్పుడెందుకు చేస్తాడు అని. అండ్ రీసెంట్‌గానే మన 'సోలో సికోవా' ఛాంపియన్‌షిప్‌ని లాస్ అయిండు. సో, వన్స్ మన 'సోలో సికోవా' ఉలఫాల మాలని లాస్ అయిన తర్వాత మన 'జేకబ్ ఫటు' దూరం అయిపోయిండు. 'తామా టోంగా' దూరం అయిపోయిండు. అండ్ ఇప్పుడు వన్స్ ఈ ఛాంపియన్‌షిప్‌ని లాస్ అయిన తర్వాత మేబీ ఇప్పుడు కొత్తగా టీమ్‌ని ఫార్మ్ చేసిండు కదా! ఎంఎఫ్‌టి. వాళ్ళు గూడా దూరం అవుతారు కావచ్చు అన్నట్టుగా అనిపిస్తుంది. సో, చూద్దాం మరి ఇది కంటిన్యూ చేస్తారా? లేదంటే ఇక్కడికే పాజ్ చేస్తారా? అనేది మనకి ముందు ముందు తెలుస్తది. బట్ ఇక్కడ 'సోలో సికోవా'నైతే టీజ్ అయితే చేస్తుండు. సో, ముందు ముందు ఏం జరుగుతదనేది ఇంకా వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి 'బ్లడ్ లైన్' స్టోరీ లైన్‌లో. అండ్ నెక్స్ట్ మాట్లాడడం డ్రాఫ్ట్ గురించి. ఈ సంవత్సరంలో మనకి డ్రాఫ్ట్ జరగలేదన్నమాట. ఈ సెప్టెంబర్ మంత్‌లో జరుగుతది కావచ్చు అన్నట్టుగా డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేసుండెనంట. బట్ ఇప్పుడు ఈ సెప్టెంబర్ మంత్‌లో గూడా జరగదంట.
సో, ఈ సెప్టెంబర్ మంతే గాదు అసలు ఈ సంవత్సరంలో డ్రాఫ్టే జరగదు అనిగా అప్‌డేట్ అయితే వచ్చేసింది. సో, డ్రాఫ్ట్ జరిగేదుంటే ఎప్పుడో జరగాల్సి ఉండే. సో, ఇక డ్రాఫ్ట్ పైన ఆశలు వదులుకోవాల్సిందే మనందరం. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి అన్‌రియల్ గురించి. సో, మనకి నెక్స్ట్ ఇయర్‌లో మళ్ళొకసారి అన్‌రియల్ అనేది రిలీజ్ జేయబోతున్నారు. సో, మళ్ళీ పార్ట్ 2ని రిలీజ్ జేయబోతున్నారన్నమాట. సో, ఈ అన్‌రియల్‌లో మనకి మెయిన్‌గా దేనిపైన ఫోకస్ జేస్తారు అంటే, మన సెత్ రాలిన్స్ ఫేక్ ఇంజ్యూరీ పైన. సో, అసలు ఆ ఐడియా ఎలా వచ్చింది? సో, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ జేసినారు అనే దానిపైన ఈ అన్‌రియల్ ఒక ఎపిసోడ్ ఉంటదన్నమాట. అండ్ ఇంకొకటి మన 'ఆర్-ట్రూత్' పైన. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ 'ఆర్-ట్రూత్'ని రిలీజ్ జేసింది. అండ్ దాని తర్వాత ఫ్యాన్స్ చాంట్ జేసినారు. సో, దాని తర్వాత ఇక డబ్ల్యూడబ్ల్యూఈ చేసేదేం లేక 'ఆర్-ట్రూత్'ని మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈలో తీసుకొచ్చింది. సో, దాని గురించి దానిపైన ఫోకస్ జేస్తూ ఇంకొక ఎపిసోడ్‌ని రిలీజ్ చేస్తారంట. సో, మనకి ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలైతే తెలియబోతున్నాయి ఈ అన్‌రియల్ ఎపిసోడ్‌లో. బట్ అది ఇప్పుడు రిలీజ్ చేయరు. మేబీ నెక్స్ట్ ఇయర్ అన్నట్టుగా అంటున్నారు. సో, చూద్దాం నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మ్యాట్ రిడల్ గురించి. సో, మ్యాట్ రిడల్ సీఎం పంక్ గురించి మాట్లాడిందన్నమాట. సో, సీఎం పంక్ గురించి మ్యాట్ రిడల్ ఏమన్నాడంటే, సో, ఈ సీఎం పంక్ ఎక్కువగా ఎన్ఎక్స్‌టీలోనే ఉంటాడు. సో, ఎన్ఎక్స్‌టీ బ్యాక్‌గ్రౌండ్‌లోనే ఎక్కువగా తిరుగుతాడు. సో, అక్కడే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తాడు అన్నట్టుగా ఈ టైప్‌లో కొంచెం డబుల్ మీనింగ్‌తో మాట్లాడిండన్నమాట. ఆ కోరా జేడ్ అండ్ రోగ్జన్ పెరెజ్‌తో ఎక్కువగా ఉండి అన్నట్టుగా డబుల్ మీనింగ్ వచ్చేట్టుగా మన మ్యాట్ రిడల్ మాట్లాడిండన్నమాట. అండ్ ఇప్పుడు ఈ మ్యాట్ రిడల్ ఏందంటే రీసెంట్ డేస్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ పైన ఎక్కువ కంప్లెయింట్స్ చేస్తుండు. అండ్ సీఎం పంక్‌ని నేను రియల్ ఫైట్‌లో గూడా ఓడించగలను. అండ్ ఇప్పుడు ఎంఎంఏలో ఫైట్ చేసిండు కదా సీఎం పంక్. అండ్ నాతో ఫైట్ చేయమను నేను ఈజీగా ఓడిస్తాను అన్నట్టుగా ఈ టైప్‌లో మన సీఎం పంక్ గురించి మ్యాట్ రిడల్ మాట్లాడుతున్నాడన్నమాట. సో, ఇప్పుడు మీరేమంటారు మ్యాట్ రిడల్ పైన? సో, ఇప్పుడు రీసెంట్ డేస్‌లో చాలా ఎక్కువగా మాట్లాడుతుండు డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ పైన. సో, ఆ నోరుకి అద్దు అదుపు లేకుండా పోతుంది మ్యాట్ రిడల్‌కి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఒక షాకింగ్ న్యూస్ గురించి. సో, రీసెంట్‌గా ఏమైందంటే అన్‌క్రౌన్డ్ కాంబాట్ వాళ్ళు ర్యాంకింగ్స్ అయితే ఇచ్చినారన్నమాట. అంటే మొత్తం ప్రొఫెషనల్ రెజ్లింగ్ కంపెనీస్‌లో టాప్ 10 సూపర్ స్టార్స్ అంటే టాప్ 10 వుమెన్ సూపర్ స్టార్స్‌ని అండ్ టాప్ 10 మెన్స్ సూపర్ స్టార్‌ని ర్యాంకింగ్స్ అయితే ఇచ్చినారన్నమాట. సో, మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. టాప్ 10 మెన్ సూపర్ స్టార్స్ ఎవరున్నారో అండ్ టాప్ 10 వుమెన్స్ సూపర్ స్టార్స్ ఈ లిస్ట్‌లో ఎవరున్నారో అండ్ మీరు మెన్స్ సూపర్ స్టార్స్‌ని గమనిస్తే ఈ మెన్స్ సూపర్ స్టార్‌లో మన రోమన్ రీన్స్ లేడన్నమాట. సో, రోమన్ రీన్స్ లేడు. అండ్ మీరొకసారి నంబర్ 3ని గమనిస్తే నంబర్ 3లో బ్రాక్ లెస్నర్ ఉన్నారు. అసలిప్పుడు ఉన్నట్టుండి బ్రాక్ లెస్నర్‌కి ర్యాంక్ నంబర్ 3 ఎందుకిచ్చినారు? అంటే ఇప్పుడు దేన్ని జూసి ఏసినారు? అంటే ఇప్పుడు దేన్ని జూసి ర్యాంకింగ్స్ ఇచ్చినారు? డబ్ల్యూడబ్ల్యూఈ ఎక్కువ ఫైట్ చేసిన దాని గురించా? లేదంటే ఎక్కువ కనిపించిన దాని గురించా? దేన్ని బట్టి మీరు ఈ ర్యాంకింగ్స్ ఇచ్చినారని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చాలా అంటున్నారన్నమాట. సరే ఇప్పుడు అంటే డబ్ల్యూడబ్ల్యూఈలో ఫైట్ చేసిన మ్యాచెస్ గురించి మాట్లాడినా సరే, మన బ్రాక్ లెస్నర్ 2 సంవత్సరాలుగా ఈ డబ్ల్యూడబ్ల్యూఈలో కనిపించలేదు. అలాంటిది బ్రాక్ లెస్నర్‌ని నంబర్ 3లో పెట్టినారు. అండ్ రోమన్ రీన్స్ కొన్ని సార్లైనా కనిపించిండు, ఫైట్ చేసిండు. అలాంటిది రోమన్ రీన్స్ ఈ లిస్ట్‌లోనే లేడు అని చాలామంది ఫ్యాన్స్ తిడుతున్నారన్నమాట. అండ్ బ్రాక్ లెస్నర్‌ని నంబర్ 3లో పెట్టడం అనేది వెరీ వెరీ షాకింగ్ అని చెప్పాలి. అంటే ఇప్పుడు నేను బ్రాక్ లెస్నర్‌ని ఏం తక్కువ చేయట్లేదు. కానీ బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూలోనే కనిపించలేదు కదా 2 సంవత్సరాల నుండి. సో, అలాంటిది బ్రాక్ లెస్నర్‌ని నంబర్ 3లో పెట్టి రోమన్ రీన్స్‌ని టాప్ 10లో కూడా ఉంచలేదు ఎందుకు అని చాలామంది ఫ్యాన్స్ తిడుతున్నారు. అండ్ ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ ఏందో కింద కామెంట్‌లో కంపల్సరీ మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రౌండా రౌసీ గురించి. సో, రీసెంట్‌గా మన రౌండా రౌసీ డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ గురించి మాట్లాడిందన్నమాట. నాట్ ఓన్లీ డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ ప్రొఫెషనల్ రెజ్లింగ్ రిటర్న్ గురించి మాట్లాడిందన్నమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్ల్యూడబ్ల్యూఈ గురించి చెప్పింది. తనేమందంటే నేను ఈ డబ్ల్యూడబ్ల్యూలో చేయాలనుకున్నది డబ్ల్యూడబ్ల్యూఈ నన్ను చేయనివ్వట్లేదు. అంటే నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో ఈ డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు అసలు నన్ను చేయనివ్వట్లేదు అని మన రౌండా రౌసీ చెప్పిందన్నమాట. అండ్ రిటర్న్ గురించి మాట్లాడితే నేను ఈ ప్రో రెజ్లింగ్‌తో డన్ అయిపోయినాను అన్నట్టుగా మన రౌండా రౌసీ చెప్పిందన్నమాట. సో, నేను మళ్ళొకసారిగా ప్రో రెజ్లింగ్‌లో ఫైట్ చేయను అంటే రెజ్లింగ్ చెయ్యను అన్నట్టుగా మన రౌండా రౌసీ చెప్పింది. అంటే దీని అర్థం ఏందంటే ఇక నేను రిటర్న్ చేయను అన్నట్టుగా రౌండా రౌసీ మాట్లాడిందన్నమాట. సో, ఇది రౌండా రౌసీ ఫ్యాన్స్ కోసం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. బట్ డబ్ల్యూడబ్ల్యూఈ అంటేనే నెవర్ సే నెవర్. అంటే ఇప్పుడు సిట్యుయేషన్స్ మారిపోతూ ఉంటాయన్నమాట. డెసిషన్స్ కూడా చేంజ్ అవుతాయి. సో, మళ్ళొక్కసారి డబ్ల్యూడబ్ల్యూఈ మంచి కాంట్రాక్ట్ ఇచ్చి, మంచి ఆఫర్ ఇచ్చి అండ్ మంచిగా ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తే రౌండా రౌసీ మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈలో అడుగు పెడుతది. బట్ లాస్ట్ టైమ్ ఫైట్ చేసినప్పుడు తన లాస్ట్ మ్యాచ్‌లో ఫైట్ చేసినప్పుడు రౌండా రౌసీకి ఫ్యాన్స్ ఫుల్ బూ చేసినారు కాబట్టి
ఇక మన రౌండా రోజీ డన్ అయిపోయిందన్నమాట. బట్ ఫ్యూచర్‌లో చెప్పలేం. ఛాన్స్ అయితే ఉంటది. లేదని చెప్పట్లేదు. బట్ ఇప్పుడైతే నేను డన్ అయిపోయినాను అన్నట్టుగా మాట్లాడింది. సో, ప్రెజెంట్ అయితే రౌండా రోజీ రిటర్న్ అనేది కష్టం అని జెప్పాలి. తను మాట్లాడిన దాని ప్రకారం. సో, వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై అనేది ఇస్తాను. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయినాను ఏజే లీ గురించి. సో, ఇప్పుడు ఏజే లీ అంట ఏదో ఒక్క మ్యాచ్ కోసం డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ చేయడం కాదంట. సో, రిటర్న్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా ఫైట్ చేస్తది అన్నట్టుగా. ఒక 2, 3 మ్యాచెస్‌లోనైనా ఫైట్ చేస్తది అన్నట్టుగా ఇలాంటి ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో, మరి ఈ అప్డేట్ నిజమా కాదా తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజే లీ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేయాలి. సో, రిటర్న్ చేసిన తర్వాత క్లారిటీ అనేది వస్తది ఏజే లీ ఫ్యూచర్ పైన.